గూగుల్ టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత అగ్రస్థానం విశాఖకే దక్కుతుందని రాష్ట్ర సీడ్స్ అండ్ గ్రోవర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గండి బాబ్జీ అన్నారు. సబ్బవరం మండలం ఇరువాడ జిఎస్ కన్వెన్షన్ హాల్లో పెందుర్తి నియోజకవర్గం స్థాయి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక కార్యవర్గాల నియామకం, మండల టీడీపీ పార్టీల పదవుల పొందిన టీడీపీ శ్రేణులు కార్యకర్తలతో గురువారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడు కోరాడ రాజబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ బాబుల ఆదేశాల మేరకు ఈరోజు ప్రమాణ స్వీకారం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీని కూడా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కార్యకర్తను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి ఎన్నికలు పెడుతూ ఇన్సూరెన్స్ కూడా పెడుతూ ఎవరైతే ప్రమాదంలో చనిపోతే 5 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఎవరు అనేది చాలా గొప్ప విషయం. మేము ఇంకా ఇంకోటి కోరాం, సాధారణంగా చనిపోతున్న కార్యకర్తలు కూడా ఏదైనా కొంత కాంపన్సేషన్ ఇచ్చి ఆ కుటుంబానికి గిట్టుబాటుగా ఉన్న ఉద్దేశంతో వచ్చే ఏడాది అది మేము కోరిన దాన్ని పరిశీలిస్తామని చెప్పడం. ఈవేళ మా పెద్ద నియోజకవర్గానికి సంబంధించి మా పరిశీలకులు రాజబాబు గారి సంవత్సరంలో ఏవైతే మండల కమిటీలు, వార్డు కమిటీలు, అట్లాగే నియోజకవర్గ కమిటీలుగా కొన్ని వెయ్యాలి, అనుబంధ సంస్థలు వెయ్యాలి, ఇవన్నీ కూడా తర్వాత తీసుకుంటాం. ముఖ్యమైన కమిటీలన్నీ ప్రమాణ స్వీకారంలో పార్టీ ఆదేశాలు చేయడం జరిగింది. కాబట్టి ఎంతో ఉత్సాహంగా కార్యక్రమంలో ఉన్న పెద్దలందరూ, యువకులు పెద్దలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి జరుగుతున్న ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు కూడా పర్యవేక్షణ చేసి ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో వారికి సమానంగా ఈ ప్రమాణ స్వీకారంతో జరిగింది. థ్యాంక్ యూ. ఏఐ సదస్సు వల్ల అమెరికా తర్వాత 2వ స్థానం విశాఖపట్నం అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు జరిగే ప్రయోజనం గతంలో కూడా మీకు చెప్పాను ఒకసారి సభలో మనం మాట్లాడుతున్నప్పుడు, ఏఐ అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఈ డేటా సెంటర్లు అనేవి విశాఖపట్నాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ దేశంలోనే 2వ అతిపెద్ద ఏదైతే డేటా సెంటర్గా గూగుల్ కానీ, మిగతా కంపెనీలు కానీ, అదానీ కానీ ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడి నుంచే ప్రపంచానికి ఒక 20 కంట్రీలకి కేబుల్, అండర్గ్రౌండ్ కేబుల్ వేసి ఇక్కడి నుంచే డేటా సప్లై చేయాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున 70,000 కోట్ల రూపాయలు డేటా సెంటర్ వస్తుంది. ఎక్కడ చేస్తున్నా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువకులంతా కూడా రేపు విశాఖపట్నానికి వచ్చేసి మళ్ళీ ఇక్కడ స్థిరపడే అవకాశం ఉంది. దీంతో పాటు కొత్తగా వచ్చిన యువతకి ఈ ఏఐ అన్న మెథడాన్ని నేర్చుకుంటే ఏ డిగ్రీతో సంబంధం లేదు, అట్లీస్ట్ ఆ డిప్లొమాకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సు నేర్చుకుంటే ఒక 4 నెలల్లో ట్రైనింగ్ ఇస్తారు.